నాన్నా 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 లేదురా, ఇక నీకు ఉద్యోగం రాదురా. ఇన్స్పెక్టర్ శంకర్ వచ్చి నీ సర్టిఫికేట్స్ అన్ని కాల్ చేశాడు. అసలు ఏం జరిగింది ఈ నాన్నా? జన్మలో నువ్వు ఇక పోలీసు కాలేవురా. ఇప్పుడు మీరు చెప్తారా? ఇన్స్పెక్టర్ మీ నాన్నని కొట్టాడురా. విక్రమ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు ఏమంటారు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏమి చేయలేని నిస్సహాయులు. కానీ వాడు ఏమైనా చేసిపోతాడు అన్నింటి సహిస్తూ మనం మూల ఏడుస్తూ పడి ఉంటారు కదా. లేదు నాన్న, ఇక నా వల్ల కాదు. మనం అన్నింటినీ సహిస్తూ కూర్చుంటే రోడ్ల ఉంది చూడు పేడ, ఎండిపోయిన పేడ, దాన్ని తొక్కేస్తుంటే మనల్ని తొక్కేసి పోతూ ఉంటారు. ఛే, నీ మాట విని ఇన్నాళ్ళు ఊరుకోవడం తప్పైపోయింది. నా కొడుకు నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడు ప్రతాపం చూపించలేడా? ఒక్కొక్క క్షణం వాడు నన్ను తలుచుకుని ఏడవాలి. ఎందుకు ఇలా చేసేవాడిని కుమిలిపోవాలి. ఏ విక్రమ్, నాన్న, వాడు కొట్టింది మీ చెంప మీద కాదు నాన్న, ఇక్కడ. నాన్న, వాడు తప్పు చేశాడు నాన్న, వాడిని శిక్షించాలి. ఇక మీదట నన్ను ఆపాలని చూడకండి, ఆశీర్వదించి పంపించండి. శంకర్ ఎక్కడ? దళిత మహానాడు మీటింగ్ కి బందోబస్తుకి వెళ్ళారు. ఎక్కడికి? మియాపూర్. మీరు? ఏముండి